కొంత విరామం తీసుకున్న ఐటీ గ్రిడ్ కేసు దర్యాప్తు మరింత వేగవంతమైంది. ఈ కేసు దర్యాప్తునకే రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు అశోక్ కోసం తీవ్రంగా అన్వేషిస్తున్నాయి. ఇప్పటికే ఇతడి బంధువుల ఇళ్లలో ఆరా తీసిన పోలీసులు ఎలాగైనా సరే ఇతన్ని పట్టుకోవడానికి తీవ్ర యత్నాలు చేస్తున్నారు. ఇంతకీ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో ఏముంది? అశోక్ను ఎలా పట్టుకోవాలనుకుంటున్నారు? ఐటీ గ్రిడ్ కేసు తిరిగి ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసులో ఇప్పటి వరకు ఎఫ్ఎస్ఎల్ కోసం వేచి చూసిన సిట్ అధికారులు రిపోర్ట్ చేతికందగానే దర్యాప్తు మరింత జోరందుకుంది. ఈ కేసు ఒక కొలికి రావాలంటే అశోక్ దొరికితే గానీ సాధ్యపడదని తేలిపోయింది. ఇప్పటి వరకు ఎన్నికలు, బందోబస్తుతో కాస్త బ్రేక్ పడిన ఈ కేసు మళ్లీ ఊపందుకుంది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి వచ్చే మాదాపూర్ పిఎస్లో కేసు నమోదు కావటం, తరువాత చోటు చేసుకున్న పరిణామాల కారణంగా కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. దర్యాప్తు బాధ్యత సిట్కు అప్పగించిన సంగతి తెలిసిందే. ఇన్వెస్టిగేషన్లో మెరికల్ లాంటి 6 అధికారులకు ఈ బాధ్యత అప్పగించింది. ఐజీ స్టీఫెన్సన్ నేతృత్వంలో సాగుతున్న ఈ ఎంక్వైరీ మొత్తం ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు కోసం ఎన్ని రోజులు ఆగింది? ఐటీ గ్రిడ్ ఆఫీసులో స్వాధీనం చేసుకున్న 40 హార్డ్ డిస్క్లు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి అప్పగించారు. అంతేకాదు సిట్ ఇచ్చిన నోటీస్పై స్పందించి ఆధార్ అథారిటీ అధికారులు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మరో కేసు కూడా నమోదై సిట్కు బదిలీ అయ్యింది. ఇక ఎఫ్ఎస్ఎల్ అధికారులు కూడా హార్డ్ డిస్క్లను పూర్తిగా విశ్లేషించారు. ఇందులో ఏపీ, తెలంగాణ మాత్రమే కాదు ఇతర రాష్ట్రాలకు చెందిన పౌరుల వ్యక్తిగత వివరాలు ఉన్నాయని తేల్చారు. ఇప్పటి వరకు స్తబ్దుగా ఉన్న సిట్ మళ్లీ ఎంక్వైరీ మొదలుపెట్టింది. ఆపరేషన్ అశోక్ పేరుతో 4 ప్రత్యేక బృందాలను రంగంలోనికి దింపింది. ఇతని కోసం తీవ్రంగా గాలిస్తోంది. అశోక్ బంధువులు, స్నేహితుల ఇళ్ల దగ్గర సోదాలు చేసిన సిట్ టవర్ లొకేషన్ ఆధారంగా అతన్ని కనిపెట్టే పనిలో నిమగ్నమైంది. అశోక్ దొరికితేనే ఈ కేసులో మరిన్ని ఆధారాలు అందే అవకాశాలున్నాయని భావిస్తోంది సిట్. ఇక ఇతడికి సహకరించిన 6 వ్యక్తులను గుర్తించిన అధికారులు వారి అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. ఎలాగైనా అశోక్ను అరెస్టు చేయాలని సిట్ సీరియస్ గా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ అశోక్ దొరికితే డాటా దుర్వినియోగం చేసినందుకు ప్రయత్నించిన పార్టీ, ఆయా నాయకులపై కేసులు, అరెస్టులతో మరోసారి దుమారం రేగటం ఖాయంగా తెలుస్తోంది.